ఒక రూపాయి సాయం చేయాల వాళ్ళు. నెల్లూరు నగరంలో గర్వంగా చెప్తానన్నా 28 కార్పొరేటర్లు ఉంటే ఒక 2-3 తప్ప వాళ్ళందరికీ సింహభాగం అనిల్ కుమార్ యాదవ్ కాంట్రిబ్యూషన్ ఉంది. కొందరికైతే 100% కాంట్రిబ్యూషన్ ఉంది. ఇంకా నాకు హక్కు ఉంది. కానీ ఒక హక్కు లేనివాడు, ఒక టికెటీలా, 1 రూపాయి ఖర్చు పెట్టాల, వాళ్ళ స్థాయికి తీసుకొచ్చేవాడు ఏమి రాలా. కానీ వాళ్ళు వచ్చి మిమ్మల్ని నీ అంతు చూస్తాం, నేను గంజాయి కేసు పెడతాను, నీ భార్య మీద గంజాయి కేసు పెడతాం, నీ కూతురు మీద గంజాయి కేసు పెడతాం, నీ కొడుకుని ఇది చేస్తాం, నీ ఇది చేస్తాం అని నీచంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళ ఆత్మాభిమానం ఉందో లేదో అంత హీనంగా ఉండాల్సిన అవసరం ఏంటో. మనిషి పలకరింపు లేదు, వాళ్ళ ఎమ్మెల్యేను వాళ్ళ మంత్రిని చూసే పరిస్థితే లేదు. దగ్గరికి వెళ్తే నువ్వు ఎవరు అని చెప్పి పలానా అని చెప్పుకొని గుర్తించే పరిస్థితే లేకుండా ఆడ ఉన్నమాట వాళ్ళ అంతరాత్మకి వాళ్ళు చెప్పి లేదు మేము బాగా ఉన్నామని చెప్పొచ్చు ఈరోజు. కానీ వాళ్ళ అంతరాత్మకి మీరైనా పండు పిడిస్తే అంత ఘోరంగా ఉంది. ఎందుకంటే దారి పోయి యదవలు కూడా, సైకిల్ దొంగలు కూడా కొంతమంది వాళ్ళని నీచంగా మాట్లాడే పరిస్థితి ఉంది.